నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పై చేసిన వ్యాఖ్యలు. ఒకే ఇంటి అడ్రస్లో 48 ఓట్లు ఉన్నాయి. మరి దీని గురించి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చేసిన ఇదే విధానంలో రాహుల్ గాంధీ గారు రిప్రజెంటేషన్ ప్రకారం ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇదే విధానంలో ఓడిపోయారా? రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? మరి పులివెందుల్లో మాజీ వైఎస్ఆర్ సిపికి సంబంధించి నేతలపైన దాడి ఎలా చూడాలి? ఓవరాల్ గా ఈ అప్డేట్స్ కి సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటి చూసుకుంటే కేంద్రంగా చూసుకున్నా కానీ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు బాగా సెన్సేషనల్గా మారాయి. ఏదైతే ఈ ఓట్లకు సంబంధించి ఫేక్ ఓట్లు నమోదయ్యాయని చెప్పారు, ఇదంతా ప్రభుత్వాలు ఆడిస్తున్న డ్రామా. ఎలక్షన్ కమిషన్ ఈసీ కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతుంది. ఇది వాళ్ళ అండర్స్టాండింగ్ మధ్య జరిగిందే అంటున్నారు కదా. అసలు ఏంటి, ఎవరిని నమ్మాలి? ఎంతో పారదర్శకంగా ఉండే ఈ ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తుంది అంటారా నిజంగానే? ఒక మాట చెప్పాలంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతుందని కూడా ఇది చాలామంది మాట, పెద్దోళ్ళ మాట. ఇది మేము చెప్పడం కాదు. కానీ ఏంటంటే ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో చాలా గోల్మాల్ జరిగిందని కూడా ఇది చాలామంది చెప్తున్నారు. ఎలక్షన్ జరిగినప్పటి నుంచే చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల అసలు ఎలక్షన్ జరిగిన చోట్ల కూడా అక్కడ ఓటింగ్ శాతం కన్నా ఎక్కువ ఓటింగ్ రావడం, అక్కడ ఓటింగ్ లక్షల ఓట్లు తేడా రావడం, అలా చాలా చోట్ల జరిగింది. మన ఆంధ్రాలో కూడా అలాగే జరిగింది. ప్లస్ బీహార్లో తర్వాత మహారాష్ట్రలో, ఇలా చాలా రాష్ట్రాల్లో జరిగింది. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం ఒక మాట చెప్పాలంటే ఫేక్ ఓట్లు చాలామందికి వచ్చినాయి. మీరు చెప్పినట్టు ఒక మాట ఏంటంటే నేను కూడా విన్నాను, బయట ఒక ఇంటి మీద దాదాపు 80 ఓట్లు, 70 ఓట్లు, 50 ఓట్లు అలా రావడం అనేది ఒక ఫ్లాట్ అడ్రస్ మీద రావడం, అన్ని ఓట్లు రావడం, అన్ని ఓట్లు రైట్ ఇవ్వడం అనేది ఇది ఎలక్షన్ కమిషన్ తప్పిదం. ఇది 100% ఎలక్షన్ వాళ్ళు చేసిన తప్పిదం ఇది. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా కరెక్ట్గా పట్టించుకోలేదు. కాబట్టి ఒక మాట చెప్పాలంటే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవడానికి ముఖ్య కారణం అని ఇది కూడా మేము చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా, జస్ట్ ఒక పెళ్లికి వెళ్ళినా కూడా జనాలు ఎలా వస్తున్నారంటే తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఆ జనాలు చూస్తే ఎలాగుంటుంటే పెద్ద పెద్ద సిద్ధం మీటింగ్లు ఎలా వస్తారు జనాలు, ఆ విధంగా వస్తున్నారు. అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పక్క 100% మోసం జరిగింది ఈ ఎలక్షన్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు, ఈ ఎలక్షన్లు జరిగిన ఈ ఓటర్లు కూడా అంతా చాలా వరకు 70%, 60% ఫేక్గా వచ్చినాయి. ఇదంతా ఫేక్ ఓట్లు పడినాయి అని చెప్తున్నారు ఆయన. ఇలా చూసుకున్నట్లయితే మరి ప్రజలు ఎలా నమ్ముతారు? ఈవీఎంలో ఎంత పెద్ద ట్యాంపరింగ్ జరుగుతుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే ఇటుపక్క వస్తే మరి ఆ బ్యాలెట్ ఓటింగే ప్రోత్సహించవచ్చు కదా. మళ్ళీ ఈ తలమునుకులు అవ్వడం ఎందుకు? ఇందులో ఎటువంటి ఇలాగా ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని చెప్పడం ఎందుకు? ఆల్రెడీ అమెరికా సంస్థల ఇన్వెస్టిగేషన్లోనే తేలింది ఈవీఎం ట్యాంపరింగ్ అవకాశం. కరెక్టే. ఇప్పుడు లాస్ట్ సంవత్సరం కూడా మేము ఇప్పుడు ఎలక్షన్ జరిగిన సంవత్సరం క్రితం అప్పుడు కూడా చాలా ఈవీఎంలోకి మామూలు బయట ఉన్న దానికి చాలా తేడా కనిపించింది మాకు. ఇప్పుడు చాలామంది చెప్పారు ఈవీఎం తీసేసి ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుంది 100%. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ ఐటమ్ కాబట్టి దాంట్లో ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది, దాంట్లో ట్యాపింగ్ జరుగుతుంది, 100% జరుగుతుందని చెప్తున్నారు. అది కూడా చాలామంది నిపుణులు కూడా చెప్పారు, ఇది ఈవీఎంలో చాలామంది తేడా జరుగుతుందని చెప్పి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈవీఎంలో తేడా జరిగిందని కూడా మేము చెప్పచ్చు. అదేవిధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని కూడా మేము అన్ని విధాలుగా చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే. ఎలా ఉందన్న, మొన్న స్థానిక ఈ యొక్క పులివెందులకు సంబంధించి జడ్పీటీసీ ఎలక్షన్స్లో రమేష్ యాదవ్ గారి మీద దాడి కానివ్వండి, ఆ లోకల్గా ఈ నాయకులందరూ ఒకేసారి దాడి చేయడంతో ఆయన హాస్పిటల్ పాలయ్యారు. పోలీసులు కూడా కొద్దిగా వీక్షణ చూస్తున్నారు, అక్కడ సరైన చర్యలు తీసుకోలేదనేది ఆయన వాదన. ఆయన ఏదైతే హాస్పిటల్లోనే మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది, ఇది దారుణం అని చెప్పి. ఎవరు సమాజంలో ఎవరైనా కానీ ప్రచారాలకు వెళ్తారు, వాళ్ళ హామీలు వాళ్ళు ఇస్తారు. ఇది కూడా చేయకూడదంటే ఎలా కుదిరిద్దని ఆయన అడుగుతున్నారు. ఈ కక్షపూరిత చర్యలు ఇంకెన్నాళ్ళు అంటారు? ఇది మొన్న పులివెందులలో జరిగిన దాడి ఏంటంటే ఒక విధంగా జనానికి భయపెట్టి ఓట్లు లాగడానికి, అక్కడ ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ జనాలకి భయపెట్టి చేయడానికి ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. ఇలా ఇలాగే ప్రతి వైసీపీ వ్యక్తుల మీద, వైసీపీ నాయకుల మీద దాడులు టీడీపీ చేయడం అనేది మేము చూస్తూనే ఉన్నాం, చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరన్నా రాజకీయాల్లో ఉండొచ్చు, ఎవరన్నా వాళ్ళ హోదాలు ఉండొచ్చు, కానీ పక్కల మీద ఒకళ్ళు ఆపోజిట్ పార్టీల మీద దాడి చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ప్రతి ఒక్కరు జనాలు చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది. కానీ వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా జవాబు చెప్తారని మేము అనుకుంటున్నాం. పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క చూసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? పర్టికులర్గా ఆగస్టు 15 పెద్దగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ వర్క్ పర్మిషన్లు ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిక్లేర్ చేశారు, మొన్నటిదాకా జిల్లాలు అన్నారు. ఏమంటారు దీనిపై? ఏమంటారేముంది, రాష్ట్ర వ్యాప్తంగా అయినా జిల్లా వ్యాప్తంగా అయినా సరే జనాలకు ఉపయోగపడేది అయితే ఓకే అన్న. కాకపోతే ఏంటంటే ఆటోకి వెళ్ళే వాళ్ళు ఆటోకే పోతారన్న. ఎస్పెషల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా టైం పాస్ చేసేవాళ్ళు అయినా ఇంకేదన్నా ఉండేవాళ్ళు అయినా అంత అర్జెంట్ కాని వాళ్ళు బస్సులో పోతారు అని చెప్పి అనుకుంటున్నాం. దానివల్ల మాకేమీ అంత ఇబ్బంది అని నేను అనుకోవట్లే. జనరల్గా ప్రైవేట్ రంగంలో ఈ ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ మీద వచ్చిన తర్వాత వాళ్ళు దాని మీద వెళ్తాం, సర్వీసులు తగ్గడం, బయట పళ్ళు కూడా వస్తున్నాయి కదా, పోలీసులు చూస్తున్నారు. బయట పళ్ళు కూడా వస్తున్నాయి కదా. అవునవునవును. అట్లా ఏది దేనికి ఉండే దానికి ఉండదు అన్న. ఇప్పుడు రిక్షాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆటోలు ఆగిపోయినాయా, లేదంటే ఇప్పుడు ర్యాపిడో బైక్లలో ఆగిపోయారా చెప్పండి. సర్వీసుల నిమిత్తం కూడా రేపు కిస్తీలని ఇవన్నీ చాలా అవుతాయి, ఇంటికి ఉంటాయండి. ఇంటికి తీసుకెళ్తారు. ఏ ఇబ్బందులు పడేవాళ్ళు దానికి ఇబ్బందులు పడాల్సిందే తప్పదుగా. అదే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ ఊరిని ఎక్కే వాళ్ళు కూడా ఇంకొక అరగంట ముందే వచ్చి ఎక్కుతారు కదా. అవును. అదే చెప్తున్నాను కదా, అంత అర్జెన్సీ లేని వాళ్ళు లేదు మీరు అన్నట్లుగా ఏంటది ఖాళీగా వెళ్ళాలి ఎక్కడికన్నా సరదాగా పోయాలనుకునే వాళ్ళు తప్ప ఇట్లాగ వచ్చి అర్జెన్సీ ఉండే పని మీద వెళ్ళేవాళ్ళు మాత్రం ఉచిత బస్సు మీద వెళ్తారని చెప్పి నేను అనుకోవట్లా. ఎలక్షన్ కమిషన్ పైన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు ఈ ఓట్లు సరిగ్గా లేవు, అన్ని కూడా దొంగ ఓట్లు అంటున్నారు. నిన్న మొన్న అదే హడావుడి. ఎలక్షన్ కమిషన్ ఏమంటారు? చూశాను నేను కూడా. ఒక డోర్ మీద 80 మంది అంట. ఏది ఒక డోర్ నెంబర్ మీద అది కూడా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంట. అది చూశాను నేను యాక్చువల్ గా. అదే అంటే వాళ్ళ ఓనర్ ఏం చెబుతున్నాడంటే ఒకే బెడ్రూమ్ అదే ఒకే అడ్రస్ మీద ఎంతమంది రావడానికి కారణం ఏంటంటే బెంగాల్ వాళ్ళే కానీ లేదంటే వేరే వీళ్ళే కానీ కన్నడ వాళ్ళే కానీ ఏదైనా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు ఉండి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఒకవేళ వెళ్ళిపోయి ఉండొచ్చు గాక, కానీ దాని గురించి మాకు ప్రత్యేకమైన ఇది ఇన్ఫర్మేషన్ లేదు. ఒకదాని మీద అట్లా 80 మంది ఉండరు అని చెప్పి. యాక్చువల్గా ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు ఉంటున్న అతని పేరు మీద అసలు ఇది లేదు, అతను సొంత ఊరిలో ఉందన్నమాట. కామెడీగా ఉన్నాయి. ఇలా అయితే మరి ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం పోతుగా లేదన్న, అసలు నిజంగానే పోయిందన్న. ఇప్పుడు మన దాంట్లో జరిగింది అని అంటే మనం ఎలిగేట్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు అన్న. ఇతర రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు జాతీయ నాయకుడు అయినటువంటి ఆయన రాహుల్ గాంధీ గారు విత్ ప్రూఫ్స్ పేపర్ ఇలా పెట్టుకొని చూపిస్తున్నాడు కదా, ప్రజెంటేషన్ చేసి చూపించినప్పుడు మరి మనం నమ్మాల్సి వస్తుంది కదన్నా. విత్ ప్రూఫ్స్ ఉంటే నమ్మాలి, వితౌట్ ప్రూఫ్స్ అనుకుంటా సరే ఎలిగేషన్ చేశారులే జరగవచ్చు జరగకపోవచ్చు అనొచ్చు అని అనుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు 15 ఎలా ఉండబోతుంది? ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా అంటున్నారు. ఎలా ఉంటుంది అసలుకి? ఇప్పుడు కిస్తీలు ఈ రిపేర్లు వీటితోనే సరిపోతుంది, ఒక పక్క పోలీస్ కేసులు, వీటితోనే సతమతం అవుతున్న ఆటో కార్మికుడికి ఎంత ఇబ్బంది ఉంటుంది అంటారు? ఆటో వాళ్ళకి మామూలుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. మేము ఆల్రెడీ ఆటో వాళ్ళు చేసుకునే ఇబ్బందులే. మేము కిస్తీలు కట్టుకోవటం, రిపేర్లు చేయించుకోవటం. నెలవారీ అసలు ఈ రిపేర్లు కానీ కేసుల నిమిత్తం కానీ లేకపోతే ఈ మరమ్మతులకి ఆటోలకి ఎంత అవుతాయి? అసలు ఏం జరుగుతుంది? మాకు బండికి ఇంట్రెస్ట్ వచ్చి ఒక 8,000 కట్టుకోవాలండి. కిస్తీకి రిపేర్లు వీటికైనా 2,000 అవుతాయి. బస్సులు ఈ టైంలో ఫ్రీగా వదిలితే ఒక విధంగా మేము లాసే అవుతాం. కానీ ఆడవాళ్ళకి అనేది ఉపయోగం పడిద్ది కాబట్టి మన సీఎం గారు చెప్పారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు నెరవేరుస్తున్నారు. బట్ మేము కూడా కొంచెం కష్టపడతాం ఈసారి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాం. ఆటోలు అయితే ఎంత కష్టం ఉన్నా ఎదుర్కొని ఆటో తోలటమే మా లక్ష్యం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీరు కూడా పెద్ద భాగం అన్న. ఇప్పుడు చూసుకుంటే ఇటు పక్క గ్యాస్కే పెడతారా, రిపేర్లకే పెడతారా, మంత్లీ ఇంటికాడ ఫీజులు పిల్లలకి ఏం కడతారు, ఇల్లు ఎలా నడుపుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? బయట బళ్ళు కూడా వస్తున్నాయి కదా, అదర్ సర్వీసులు కూడా చాలా. ఇప్పుడు లోకల్ బండ్ల కన్నా అవుట్ ఆఫ్ బండ్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. బట్ ఏంటంటే పర్మిషన్ అన్నీ ఇచ్చారు కాబట్టి ఎన్ని బండ్లు వచ్చినా ఎవరి కష్టం వాళ్ళు పడాల్సింది ఆటో వాళ్ళు. అదే మా లక్ష్యంగా పెట్టుకొని మా సేవ మేము చేస్తూ ఉంటాం పబ్లిక్కి. ఏదైనా యూనియన్లో గుర్తింపు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి సాయం అంటుంది ప్రభుత్వం, నిజంగా ఇస్తుందా? అసలు ఏముంటుంది? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సచివాలయాల్లో కానీ లేకపోతే స్థానిక కార్పొరేటర్లు కానీ ఏమైనా చెప్పారా? ఆటో కార్మికులు సాయం అందిస్తామని అంటున్నారు. ఓ పక్క ఎంత ఇస్తామంటున్నారు? గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక 10,000 అందుకున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం 10,000 నేను కూడా తీసుకున్నాను. ఇప్పుడు రాక ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ 15వ తారీఖు నుంచి బస్సులు ఫ్రీ అంటున్నారు. కానీ మాకు కూడా కొంచెం అమౌంట్ అనేది వేస్తే ఇయర్ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఆదుకున్నట్టే ఉన్నట్టు మాకు కొంచెం. ఎందుకంటే పక్క చూసుకుంటే మరి ఇన్ని ఇబ్బందుల మధ్య చూసుకుంటా కానీ ఉచిత బస్సు ప్రయాణం కొంత ఏజ్ పర్సన్కి ఇస్తే బాగుండేది కదా, పెద్దవాళ్ళకో లేకపోతే ముసలి వాళ్ళకో ఇలాగ ఇచ్చేసేసి మిగతా వాళ్ళకి టికెట్ అంటే బాగానే ఉండేది. ఇప్పుడు మగవాళ్ళపైన భారం అంట పడుతుంది కదా. ఇప్పుడు టికెట్ తీసుకుని ఎక్కేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అంటే బోర్డర్ వరకు వెళ్తారు, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కుతారు. మరి ఇప్పుడు ఈయన టికెట్ తీసుకుని ఉంచోలేడు కదా. టికెట్ తీసుకొని నించోలేడు కదా అంటే బస్సులు ఓన్లీ లేడీస్ కానీ అండి ఫ్రీ.
మగవాళ్ళు మటుకు ఆటోల్లో వెళ్ళాల్సిందే, టికెట్ తీసుకొని వెళ్ళాల్సిందే. ఏంటంటే ఈ టైంలో చాలా ఇబ్బంది పడే సమస్య వచ్చింది మాకు ఆటో వాళ్ళకి విజయవాడ. ఏదైనా రాష్ట్రం ఆలోచించి మంచి పరిణామంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారా? అవునండి, మంచిదే అండి. మా కోసం ఏమన్నా ఆలోచించి ఏమన్నా ఆటో సోదరులకి అమౌంట్ ఏమన్నా వేస్తే కొంచెం ఆదుకున్నట్టు ఉండిద్ది ఈ టైంలో. లేదంటే బండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు పడుతుంది రోడ్డు మీద, కాన్ రోడ్డు. ఈ టైంలో మేము కిస్తీలు కట్టుకోవడం కొంచెం ఇబ్బందిగానే అయ్యిద్ది. బట్ ఏంటంటే ప్రభుత్వం కూడా మాకు డబ్బులు ఇస్తానంది, ఇస్తే కొంచెం బాగుండిద్ది.